హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎక్స్పీ రుచులు, ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం చిట్టి రొయ్యల ఫ్రైని చేసుకుందాము. అది నా స్టైల్లో స్పైసీగా ఎలాగో చూసేద్దాం రండి. ఇక్కడ ప్యాన్లో ఆల్రెడీ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము. దీన్ని ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారా, ఆనియన్ నుంచి ఎలా వాటర్ వచ్చాయో అలాగే మన రొయ్యల నుంచి కూడా లైట్గా వాటర్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 3 యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను 1/2 cup వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్నాక కలిపేసుకుందాం. హైలో పెట్టి వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా ఎగిరించుకుందాము. అలాగే దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు, మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ మజ్జిగ కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రై చేసిన కాజు కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే దీన్ని అటు ఇటు కలుపుతూ దగ్గరికి రానిచ్చుకోండి. అంతే, మన ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉండే చిట్టి రొయ్యల ఫ్రై. నేను ఎందుకు మరీ అంత స్పెసిఫిక్గా చిట్టి రొయ్యలు అని చెప్తున్నాను, నాకు ఇంత చిన్న సైజులో దుబాయ్లో రొయ్యలు ఎక్కడ దొరకవండి. అందుకు మా అమ్మ వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను. పొద్దున్న ఫ్లైట్ అంటే నైట్ డాడీ మొత్తం అన్నీ తెప్పించి ఫ్రెష్గా చేయించారండి. మమ్మీ చక్కగా దీన్ని శుభ్రంగా కడిగేసి ఉడకపెట్టేసింది, ఉప్పు పసుపు వేసి. అది నేను ఇక్కడ తెచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఫ్రోజన్గా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. మన రొయ్యల్ ఫ్రైని సర్వ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే చాలండి, అయిపోతుంది 2 minutesలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.